కొంతమంది ఒళ్ళు మంచి పని చేయ శాతగానోళ్ళు ఏం చేస్తారుల్లా ఇంట్లో పెళ్ళం కూలినాలు చేసి సంపాదించిన పైసలను తీసుకొని పోయి జల్సాలు చేసుడు లేకపోతే దొంగతనాలకు తెగబడుడు ఇంకా ఎసోంటి లత్కోర్ పనులు చేస్తుంటారు కదా అగో గసోంటి పనులల్లా ఒకటి కొంతమంది చేస్తుంటే పోలీసోళ్ళు దొరకబట్టిరట అదేందో అరుచుకుందాం రారి పైసల కట్టలు బాగానే ఉన్నాయి కదా సెల్ ఫోన్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి కొంపదీసి దొంగగాళ్ళ వార్త ఏంది అని అనుకుంటున్నారా కానీ కాదుల్లో ఇది పేకాటలో పట్టుబడి దొరికినోళ్ళ దగ్గరుండి తీసుకున్న సొమ్ము సెల్ ఫోన్లు ఇగో ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులను చూడుర్రి ఎట్లున్నారు చూపుకు అందరు చదువుకున్నోళ్ళ లెక్కనే లేరు ఉండుడేంది కాస్తో కూస్తో చదువుకున్నోళ్లే మేడ్చల్ జిల్లా శామిరిపేట మండలం అనంతారం అనే ఊళ్ళే పాపం ఈ అన్నలు పొద్దంతా ఎర్రటెండల ఒళ్ళు వంచి పనిచేసి వచ్చి సాయంత్రం పూట అని ఇట్లా పైసలు బెట్టింగ్ పెట్టి పేకాట ఆడుకుంటున్నారు కావచ్చు అంతా లెక్క ఎస్ఓటి పోలీస్ సార్లు వచ్చి ఇగో ఈ 15 మందిని దొరకబట్టి వాళ్ళ దగ్గర ఉన్న 4 లక్షల రూపాయలు 13 సెల్ ఫోన్లు తీసుకున్నారట ఎంత పని అయిపోయానో ఏమిటికి వచ్చిన ఆటనుల్లా జూదాల వల్ల రాజ్యాలు పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారని ఇన్నాం గాని బాగుపడ్డోడు ఒక్కడన్నా ఉన్నాడు అనుల ఈ లోకంలా ఎందుకు ఆడాలి మరి ఈ కొంపలు ముంచి అడ్డమైన ఆటను అని అంటున్నారు ఇదే పేకాట్ల ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడ్డ బాధిత పబ్లిక్